మొట్టమొదటి స్వదేశీ యాంటీ సబ్ మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆర్నాలా నౌక భారత నౌకాదళంలో చేరింది. విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో ఐఎన్ఎస్ ఆర్నాలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఈ యుద్ధ నౌకకు సంబంధించిన వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తూర్పు నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్ రాజేష్ పెందార్కర్ వివరించారు. యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ASW-SWC అంటే సముద్రాల్లో శత్రు జలాంతర్గాములను ట్రాక్ చేసి ధ్వంసం చేయడానికి రూపొందించిన నౌక. అతి తక్కువ లోతున్న సముద్ర జలాల్లో చురుగ్గా తిరుగుతూ సముద్రపు లోతుల్లో దాగి ఉండే శత్రు జలాంతర్గాముల జాడ కనుగొనడం, వాటి దాడుల్ని తిప్పికొట్టడం ఈ నౌక ప్రత్యేకత. తీరరేఖ పొడవునా ఆర్నాల వంటి నౌకలు ఇప్పుడు అత్యవసరమని భారత్ భావిస్తోంది. డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ కాంబినేషన్పై ఆధారపడి నడిచే అతిపెద్ద భారతీయ యుద్ధనౌక ఇదేనని ఇండియన్ నేవీ చెబుతోంది. ఐఎన్ఎస్ ఆర్నాలా నౌకను పూర్తిగా అంటే 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించామని, భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో ఎదుగుతూ బయస్ నావీ నుంచి బిల్డర్స్ నావీగా మారుతున్న తీరు ప్రశంసనీయం. ఇప్పటి స్వదేశీ నౌకల్లో స్టెల్త్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ సూట్స్, అడ్వాన్స్డ్ సెన్సర్ వంటి వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోగలుగుతున్నాం. ఇవి నౌకాదళ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళం బలపడుతుందని చెప్పడానికి ఐఎన్ఎస్ ఆర్నాలా తొలి అడుగుగా భావించవచ్చు. ఐఎన్ఎస్ ఆర్నాలా భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. తూర్పు నౌకాదళంలోని విశాఖపట్నం కేంద్రంగా సేవలు అందిస్తుంది. ఆర్నాలా క్లాస్ నౌకల్లో ఇది తొలి నౌక. మరో 15 నౌకల తయారీ వివిధ దశల్లో ఉంది. ఆర్నాలా శ్రేణి నౌకల్ని భారతదేశంలోని 2 ప్రధాన షిప్ యార్డులకు చెందిన సంస్థలు నిర్మిస్తున్నాయి. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనే సంస్థలు చెరో 8 నౌకల్ని నిర్మిస్తున్నాయి. ఐఎన్ఎస్ ఆర్నాలను కోల్కతాలో నిర్మించారు. ఆత్మ నిర్భర్ నినాదంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని నిర్మించాం. ఐఎన్ఎస్ అర్నాలా నిశ్శబ్దంగా శత్రువు మీద దాడి చేయగలదు. దీని వేగం, నావిగేషన్ సిస్టంలని శత్రు దేశాలు పసిగట్టలేని టెక్నాలజీతో దీనిని రూపొందించామని భారత నౌకాదళం తెలిపింది. శత్రు దేశాల జలాంతర్గాములను తక్కువ లోతున్న సముద్ర జలాల్లో కూడా గుర్తించేందుకు రూపొందించిన నౌకలను అర్నాలా పేరుతో తయారు చేస్తున్నారు. ఈ సదుపాయాలతో రూపొందించే నౌకల్ని అర్నాలా క్లాస్ అని అంటారు. ఇవి సముద్రంలో వేగంగా కదులుతూ శత్రు జలాంతర్గాముల్ని గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యంతో ఉంటాయి. పొడవు సుమారు 77.6 మీటర్లు, బరువు 1490 టన్నులు, సిబ్బంది సామర్థ్యం 80 నుంచి 90 మంది నావికులు, వేగం సుమారు 25 నాటికల్ మైళ్లు, రేంజ్ 1800 నాటికల్ మైళ్లు, సామర్థ్యాలు టొర్పెడోలు, రాకెట్లు, ఆధునిక సోనార్లు, ఎలక్ట్రానిక్ డిటెక్షన్ వ్యవస్థలు. లక్ష్యం జలాంతర్గాములు, నీటిపై తేలియాడే మైన్స్, చిన్న యుద్ధ నౌకల ధ్వంసం. ఐఎన్ఎస్ అర్నాలా అనే పేరు భారత నౌకాదళ చరిత్రలో కొత్తది కాదు. మొదటిగా 1972లో సోవియట్ రష్యా డిజైన్ ఆధారంగా తయారైన అర్నాలా క్లాస్ పెట్రోల్ వెసల్ రూపంలో భారత నౌకాదళంలో ప్రవేశించింది. 27 ఏళ్ల పాటు సేవలందించిన అర్నాలా 1999లో కొంత విరామం తీసుకుంది. అర్నాలా అనే పేరు మహారాష్ట్రలోని చారిత్రక అర్నాలా కోట ఆధారంగా వచ్చింది. ఇది అరేబియా సముద్రంలో వ్యూహాత్మక ప్రాంతం. ఆ కోట వారసత్వానికి గుర్తుగా భారత నౌకాదళం ఈ నౌకకు అర్నాలా అని పేరు పెట్టారు. 1999లో సేవల నుంచి విరామం పొందిన అర్నాలాయే భారత నౌకాదళంలో మళ్లీ ప్రవేశించింది. కానీ ఈసారి పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో, ఆధునిక యుద్ధ సామర్థ్యాలతో ASW-SWC తరగతికి చెందిన మొట్టమొదటి నౌకగా తూర్పు నౌకాదళంలో చేరింది. అంటే ఇది ఐఎన్ఎస్ అర్నాలకు భారత నౌకాదళంలో సెకండ్ ఇన్నింగ్స్. అప్పట్లో సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేసిన అర్నాలా 1972లో జూన్ 29న అప్పటి నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ SM నందా పర్యవేక్షణలో ఇండియన్ నేవీలోకి ప్రవేశించింది. ఇది అక్టోబర్ 31, 1972 నుంచి ముంబై చేరుకుని వెస్టర్న్ ఫ్లీట్లో చేరింది. అర్నాలా, ఆన్రోత్, అంజాదీప్, అండమాన్, అమినీ నౌకలతో కలిపి ఒక డివిజన్ను ఏర్పాటు చేశారు. 27 సంవత్సరాలు భారత నౌకాదళంలో చేసిన సేవల్లో ఆపరేషన్ పవన్, ఆపరేషన్ మంథన్, ఆపరేషన్ పుస్తక్, ఆపరేషన్ తేయార్ వంటి ఆపరేషన్లో ఇది పాల్గొంది. 1984, 1989లో ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూల్లో కూడా
తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అధునాతన సోనార్ టెక్నాలజీతో సిద్ధం చేసిన అర్నాల శత్రు దేశాల డ్రోన్లను అధునాతన రాడార్ల సహాయంతో పసిగడుతుంది. టోర్పెడోలు, యాంటీ సబ్ మెరీన్ రాకెట్ లాంచర్లు, శత్రు జలాంతర్గాముల్ని నాశనం చేయగల మిసైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. శత్రు దేశాల కమ్యూనికేషన్లను జామ్ చేయడానికి ఎలక్ట్రానిక్ దాడుల్ని తిప్పికొట్టే టెక్నాలజీ దీని సొంతం. శత్రు జలాంతర్గాముల్ని గుర్తించి వాటిని అడ్డుకునేందుకు అత్యాధునిక సోనార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉపరితలం నుంచి శత్రు దేశాల దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా దీనికి ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానించి 30 mm నేవల్ సర్ఫేస్ గన్ను ఉపయోగించేందుకు అనువుగా రూపొందించారు. ఇది కూడా స్వదేశీ సాంకేతికతోనే తయారైంది. వీటిని తీర ప్రాంతాల దగ్గర కూడా మోహరించి 370 కిలోమీటర్ల దూరం వరకు రక్షించుకునే వెసులుబాటు ఉంది. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అర్నాలా వంటి అత్యాధునిక నౌకలు భారత నౌకాదళంలో ప్రవేశించటం శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక చేసినట్లే భావించాలని విశ్లేషకులు అన్నారు. ఐఎన్ఎస్ అర్నాలతో పాటు అటువంటి మరిన్ని ఆధునిక నౌకల నిర్మాణం ద్వారా భారత నౌకాదళం తీర నౌకాదళం స్థాయి నుంచి బ్లూ వాటర్ నేవీ స్థాయికి చేరుకుంది. ఒక దేశం దాని సమీప దేశాల తీరాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ జలాల్లో ఆపరేషన్స్ చేయగలిగే శక్తిని కలిగి ఉండే నేవీని బ్లూ వాటర్ నేవీ అంటారు. అంటే అంతర్జాతీయ జలాల్లోకి ఒక దేశపు నేవీ ప్రయాణించటం అని చెప్పవచ్చు. భారత్ చుట్టూ ఉన్న సముద్రాలతో పాటు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించగల శక్తి కలిగి ఉండడమే బ్లూ వాటర్ నేవీ సామర్థ్యంగా చెబుతారు.